ప్రూఫ్ నేనే యువర్ ఆనర్, ప్రత్యక్ష సాక్షిని. నలుగురు కాదు యువర్ ఆనర్, దీప్తిని మానభంగం చేసి చంపింది 5. ఆ 5వ వాడు ఎవడో కాదు, నేనే. మేము 5 కలిసే అమ్మాయిని కిడ్నాప్ చేశాం సార్. మేము 5 కలిసే ఆ అమ్మాయిని రాక్షసంగా హింసించాం సార్. సూదులతో పొడిచాం సార్, బ్లేడులతో కోసాం సార్. 1, 2 కాదు యువర్ ఆనర్, 40 రోజుల అమ్మాయికి నరకం అంటే ఏంటో చూపించు. చంపేమని బతులాడే సార్. తను అలా అడుగుతుంటే మాకు ఆనందంగా ఉండేది. సేడిస్ట్ ఏదోనంగా సార్. ఏరా అంతేగా? డబ్బడిగా సార్, ఇవ్వలేదు. వాళ్ళకి నాకు చెడిపోయిందండి. బ్లాక్మెయిల్ చేద్దామని నిర్ణయించుకున్నాను. సీడీ ఉందని అబద్ధం చెప్పాను సార్, నమ్మలేదు. కేసు పెట్టాను, భయపడి పారిపోయారు సార్. నిన్న నేను కోర్టులో పెట్టింది బ్లాంక్ సీడీ అని మీ అందరికీ తెలిసిపోయింది సార్. అయినా ఇంకో ప్రూఫ్ ఉందని అబద్ధం చెప్పాను. నిన్న రాత్రి నన్ను చంపించడానికి ట్రై చేశారు సార్. రక్తాలు వచ్చేటట్టు కొట్టారు సార్. చచ్చిపోయినట్టు వదిలేసి వెళ్ళిపోయారు. చావు వరకు వెళ్ళి నాకు అప్పుడు అర్థమైంది సార్, ఆ అమ్మాయి ఎంత నరకం ఎంత నడిపించున్నారని. పశ్చాత్తాపం మొదలైపోయింది. చావాల్సిన నేను ఎందుకు బ్రతుకున్నానా అనిపించింది. ఇన్ని కోట్ల మంది జనం, దేవాలయం లాంటి కోర్టు, దేవుళ్ళ లాంటి మీరు, మీ అందరికీ నిజం చెప్పడానికే సార్ బ్రతుకున్నాను అనిపించింది. ఇప్పుడు కూడా సార్ ఈ ఏదో కోర్టు మెట్ల మీద కొందామని చూశాను సార్. నాకు డబ్బొద్దు సార్, డబ్బొద్దు సార్, నాకు నిజం కావాలి సార్. మేమందరం దీప్తికి చాలా అన్యాయం చేశాం సార్. మమ్మల్ని వదలకండి, మమ్మల్ని వదలకండి సార్. యాక్చువల్గా ఆ రోజు ఎత్తుకెళ్లాల్సింది దీప్తిని కాదు సార్, మీ మనవరాలు సంజని. నమ్మబుద్ధి కావట్లేదా అండి? సంజయ్ సార్ గీతాన్స్ కాలేజీ 2nd ఇయర్ చదువుతుంది. రోజు గాజువాక ట్యూషన్కి వెళ్ళి వస్తుంది. అసలు మేము వలేసిందే మీ మనవరాలు సంధ్యక సార్. అయిపోయింది సార్, మొత్తం రెక్యూ మొత్తం అయిపోయింది. కరెక్ట్గా తీసుకెళ్లాల్సిన టయానికి ఈ సంధ్య రాలేదు సార్. దీప్తిది వచ్చింది, నేను వద్దన్నాను సార్. ఆ మణిగడ సార్ వినలేదు. దీప్తిని తీసుకెళ్ళిపోదాం, ఇది మాత్రం ఆడదు కాదా, సంధ్య సంగతి తర్వాత చూసుకుందాం అన్నాడు సార్. సార్ మళ్ళీ థర్స్డేనో ఫ్రైడేనో అనుకుంటా సార్ మళ్ళీ వచ్చాం సార్ సంధ్య కోసం. తను రాలేదంట, గుంటూరు వెళ్ళిందంట సార్. మీ తమ్ముడు గారి ఇంటికి అనుకుంటా సార్. ఆయన అక్కడే కదండి ఉంటారు. దేనికి సార్ భయం? ఏం చేస్తారు మీరు? మహా అయితే లైఫ్ వేస్తారు. ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు సార్. 100 సెక్షన్లు ఉన్నాయి, 100 ఫిట్టింగ్లు ఉన్నాయి సార్. ఒక అమ్మాయి కనపడంగానే వెంటనే మీరు రేపు చేయగలుగుతున్నాం సార్. మీరు వెంటనే శిక్ష చేయగలుగుతున్నారా? అంతెందుకు సార్, తప్పు చేసామని ఒప్పేసుకుంటున్నాం. ఇవ్వాలో రేపో మమ్మల్ని ఉరి తీయగలరా? భారతదేశంలో ఎప్పుడు ఇలా జరగలేదు. 2 రోజుల్లో ఊరేంటని మళ్ళీ మీరే అంటారు సార్. ఆల్రెడీ ఈ దేశంలో ఉరిశిక్ష పడిన ఖైదులు 52 మంది సార్. ఏ సంక్రాంతిగా శివరాత్రిగా ఒక్కొక్కరిని ఉరి తీసుకుంటూ పోయేసరికి మా టోకెన్ నెంబర్ వచ్చేసరికి 25 ఏళ్ళు సార్. ఈ లోపల ఎంతమంది సంధ్యలు, ఎంతమంది దీప్తులు సార్. సార్ అందుకే సార్ నాకు ఈ కంట్రీ అంటే అంత ఇష్టం. ఈ కంట్రీలో ఉన్న ఫ్రీడమ్ ఏ కంట్రీలో ఉండదు చెప్పండి మీరు? మేరా భారత్ మహాన్, ప్రౌడ్ టు బి ఇండియన్ సార్. వీళ్ళందరి ముందు తప్పు చేశానని ఒప్పుకునే దమ్ము నాకుంది. తెల్లారేసరికల్లా మమ్మల్ని ఉరి తీసే దమ్ము మీకుందా?